అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతు. ఈ వీడియో నేను లాస్ట్ ఇయర్ కూడా చేద్దాము అని అలాగే మిస్ అయిపోయింది. మరి ఈ ఇయర్ అయినా కూడా తప్పనిసరిగా మాకు మా మాస్టర్ గారు ఈ అందించిన గుడ్ మెసేజ్ని మీకు కూడా అందించాలని తాపత్రయంతో ఈ వీడియో చేస్తున్నాను. జరిగిన విషయం ఏమిటంటే 2011-12లో ఎగ్జాక్ట్గా 31st రోజు మగరిబ్ నమాజ్ చదువుకొని మా క్లాసుల్లోకి మేము వచ్చేసాము. వచ్చినప్పుడు ఎగ్జాక్ట్గా మా మాస్టర్ గారు ఏం చేశారంటే అందరూ కూడా తమ పుస్తకాలని బంద్ చేయండి, యాసీన్ సూరా చదవమన్నారు. సరే మేమేంటి, ఎప్పుడన్నా అలా జరిగితే ఎప్పుడన్నా కూడా యాసీన్ సూరా ఏదన్నా చనిపోయిన వాళ్ళకి పుణ్యాల కోసము ఇంకేదైనా విధంగా సందర్భంలో చదవమన్నారేమో అన్న ఆలోచనతో చదివిన తర్వాత ఆయన అడిగారు, మీకు తెలుసా ఎందుకు యాసీన్ సూరా చదవమన్నాను అన్నారు. లేదండి మాకు తెలియదు అని అన్నాం. అప్పుడు ఆయన అన్నారు, ఈరోజు 31st రోజు ఈ భూ ప్రపంచం మీద మనిషి ఎందుకు వచ్చాడన్న ఉద్దేశం మర్చిపోయి తను ఎన్ని చెడు అలవాట్లకి తను అలవాటైపోతాడు అంటే యావత్ ప్రపంచం కూడా, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా కొత్త కొత్త చెడు పనులు నేర్చుకోవడానికి అలవాటు పడటానికి సిద్ధమైపోతూ ఉంటారు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, ప్రతి ఊరిలో, ప్రతి జిల్లాలో, ప్రతి స్టేట్లో, ప్రతి చోట కూడా ప్రతి ఓళ్ళు కూడా ఈరోజు ఫస్ట్ నైట్ని ఏదో ఒక విధంగా తన వంతు పాపానికి గురవుతూనే ఉంటారు. ఈ పాపానికి గురైనప్పుడు అల్లాహ్ యొక్క ఆగ్రహం అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఆ ఆగ్రహాన్ని తగ్గించడానికే, అల్లాహ్ యొక్క కోపాన్ని తగ్గించడానికే ఈ యాసీన్ సూరా చదవమన్నాను అన్నారు. అయితే పెద్దలారా, సోదరులారా, ఈ విషయాన్ని మనం ఆలోచిస్తే నిజంగానే ఈరోజు ఎంతమంది 31st నైట్కి ఎన్ని చెడు అలవాట్లకి, దుర్భాషల అలవాట్లకి అలవాటైపోతూ ఉంటారంటే అల్లాహ్ మనందరినీ కాపాడాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మెసేజ్ని ఇతరులకు పంపిస్తూ ప్రతి ఒక్క సాథీ కూడా యాసీన్ సూరా చదివి దువా చదువుకోండి. అల్లాహ్ మనందరినీ జరిగే పాపాల నుండి రక్షించుగాక.